ఇది కాస్త అర్థం చేసుకోవడానికి కాస్త కష్టంగానే ఉంది. ఎందుకంటే దేవునితో భాగం ఏంటి, నీవు నా భాగం ఏంటి? మనం దేవునికి భాగం అవుతాం, కానీ దేవుడే నాకు భాగం ఏంటి అన్నటువంటి ఆలోచన మనకు వస్తుంది. ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలి అంటే సుమారు 3450 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్రను మనం తెలుసుకోవాలి. అది దీని యొక్క నేపథ్యం. 3450 అంటే సుమారు ఇప్పటికీ 2000 కలుపుకుంటే 5050 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర. ఆ చరిత్ర ఏంటి మీకు ఊహకు కరెక్ట్గానే ఆలోచించగలరు. ఎందుకంటే అది ఎప్పుడంటే ఇజ్రాయేలీలు ఈజిప్టు చెర నుంచి పాలు తేనెను ప్రవహించే దేశానికి ఎలా తీసుకొని వచ్చారు, ఆ యొక్క జర్నీలు, వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, వారికి లభించినటువంటి ఆదరణ, దీవెనలు, అవన్నీ జరిగాయి. అంటే సుమారు 40 సంవత్సరాల చరిత్ర. ఆ చరిత్రలో మనకంతా తెలుసు. చివరి ఘట్టంలోకి వద్దాం. చివరి ఘట్టం వచ్చేసరికి కానాను దేశానికి దరిదాపుల్లో ఉండి వాళ్ళు ఇక కొన్ని రోజుల్లో దేవుడు వాళ్ళకు అనుగ్రహించినటువంటి, లేకపోతే వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించిన దేశానికి వెళ్ళబోతున్నారు. ఆ ఉత్సాహంతో నిండి ఉంటే దేవుడు మోషేకు ఒక ఆజ్ఞ ఇచ్చారు. అయ్యా, నువ్వు ప్రతి ట్రైబ్ నుంచి ఒక్కొక్క వ్యక్తిని నువ్వు తీసుకుని వేగులుగా, స్పైస్గా ఆ దేశానికి పంపించి ఆ స్థితిగతులు నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశమేనా, లేకపోతే వాళ్ళు ఎటువంటి యుద్ధ వీరులు? ఎందుకంటే మీరు శిక్షణ లేదు, ఇన్ని రోజులు మీరు అక్కడి నుంచి పారిపోతూ తప్పించుకుంటూ భోజనాలు లేక చూస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు యుద్ధం చేయబోతున్నారు ఆ దేశాన్ని ఆక్రమించుకోవడానికి, కనుక పంపించుకున్నారు. అప్పుడు లీడర్ మోషే గారు ఒక్కొక్క ట్రైబ్ నుంచి ఒక్కొక్క వ్యక్తిని ఎన్నుకున్నారు. మొత్తం ఎంతమంది ట్రైబ్స్? 12 మంది. ఆ 12 మందిని మీరు వెళ్ళి కనుక్కొని రమ్మంటే వెళ్ళారు, కనుక్కున్నారు, వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన వార్తను విని వీళ్ళు హతాశలైపోయారు. ఎందుకంటే అక్కడ ఉన్నవారు చాలా బలాఢ్యులు, నెఫ్లిమ్స్. అంటే ఆ నెఫ్లిమ్స్ దగ్గర నుంచే వచ్చారు అనుకుంటారు. ఈ యొక్క గొలియాతే 10 అడుగులు, అంటే అంత ఆ హైట్ ఉన్నటువంటి మనిషి బలాఢ్యుడు. ఆయన వేసుకున్నటువంటి ఆ కవచమే 60 కేజీలు, అంటే మీ అంత వెయిట్. అటువంటి వ్యక్తులతో పోరాడాలి. వాళ్ళు సుశిక్షితులైనటువంటి యోధులు, బలాఢ్యులు, యుద్ధ నాయకులను కలవాలి. వీళ్ళందరితో మీరు పోరాడాలి అని వచ్చిన వాళ్ళు వేగులు వచ్చి చెప్పారు, అయ్యా మన చేత కాదు, దేవుడు ప్రాణించేసినటువంటి కానాను దేశం ఉంది, కానీ అక్కడ మనం వెళ్ళలేము. ఎందుకంటే అక్కడున్న వాళ్ళు చాలా బలాఢ్యులు, యుద్ధ నైపుణ్యం గలవారు, వారి యొక్క ప్రాకారాలు చాలా బలిష్టంగా ఉన్నాయి. మనం చేతం కావు, మనల్ని మన సావు మనమే తెచ్చుకున్నట్టు.
12 మందిలో 10 మంది ఇదే మాట చెప్పారు, కానీ ఇద్దరే పాజిటివ్ ఇచ్చారు. వాళ్ళిద్దరు ఎవరు? కాలేబు. సో వీళ్ళిద్దరూ పాజిటివ్ రిప్లై ఇచ్చారు. ఏమనంటే, ఏమి జరగకపోయినా మనము వెళ్తాం, దాన్ని మనం జయిస్తాం అని వీళ్ళిద్దరు పాజిటివ్ రిప్లై ఇవ్వగానే మిగతా 10 మంది యొక్క వేగులు స్ప్రెడ్ చేశారు. వీళ్ళంతా మళ్ళీ మనం చంపడానికే తీసుకెళ్తున్నారు. ఇక ఇక వెళ్ళారు అంటే మనం చావడానికే. అంటే సుమారు 4 లక్షల ఇజ్రాయేలీల్లో ఒక కలకలం ఉంటుంది, సనుగుడు మొదలైంది. మొత్తం ఎదురు తిరగడం, లీడర్షిప్ మీద అనుమానాలు వ్యక్తపరచడం, ఇది ఏంటో మనం చేయబోతున్నాం అని. అప్పుడు కాలేదు, నో, ఎలాగైనా మనం జయిస్తాం. సరే, ఏదైతే అత్యంత డేంజరస్ ప్లేస్ అది హెబ్రోన్, అక్కడ అనన్యకీయులు అని వాళ్ళు ఉన్నారు. అంటే ఈ యొక్క యుద్ధ వీరుల్లో వాళ్ళు ఇంకా బలిష్టమైన వారు. నేను అక్కడికి వెళ్తాను. అప్పుడు ఈయన వయసు 85 సంవత్సరాలు ఉన్నారు. నేను వెళ్తాను ముందు అక్కడికి తీసుకొని, మీరు నా వెనక రండి, వేరే యొక్క దేశాలకు పోదాము. ఎందుకంటే దేవుడు ఒక ప్రామిస్ చేశాడు, నేను చదువుతాను అది. ఆ ప్రామిస్ ఏంటంటే ద్వితీయోపదేశకాండం 31:8, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు, భయపడకు, విస్మయం పొందకు అని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనికి చెప్పాను. ఇది వారికి ఇచ్చినటువంటి ప్రామిస్. నీ ముందర నడుచువాడు యెహోవా, యుద్ధం యెహోవాదే. అక్కడే స్టార్ట్ అయిన ఆ యొక్క యోచన. సో వెళ్ళారు, ఈయన హెబ్రోన్ మీదకి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు జయించారు. ఆ యొక్క చాప్టర్ క్లోజ్ అయింది. ఇటువంటి వాళ్ళు ఉంటారు, ఈ 10 మంది వేగులు యొక్క మనస్తత్వం గలవారు. వారు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు చిచ్చు పెట్టడానికే ఉంటారు, వాళ్ళు కలసలు రేపడానికే ఉంటారు, వాళ్ళు ఐక్యతను దెబ్బతీయడానికే ఉంటారు. ఇశ్రాయేలీయుల ఐక్యత దెబ్బతిన్నది, కానీ ఒక మంచి వ్యక్తులు కూడా ఉన్నారు. ఆయనే వీడు కాలేబు. అటువంటి వాళ్ళ వ్యక్తుల చేత మళ్ళీ ఇశ్రాయేలు సైన్యం కట్టించుకొని వెళ్ళారు. అప్పుడు ఒక ప్రామిస్ దేవుడు చేశాడు వాళ్ళకి. అప్పుడు వాళ్ళ లీడరు అహరోను. సరే, దేవుడు ఏమన్నాడంటే, నేను చదువుతానేది సంఖ్యాకాండం 18:20 ఉంది. అహరోనుతో దేవుడు ఇట్లన్నాడు, సంఖ్యాకాండం 18:20, వారి దేశంలో నీకు స్వాస్థ్యం కలగదు, వారి మధ్యన నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. మరోసారి చదువుతున్నాను, వారి మధ్యలో నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. ఇంకా స్పష్టంగా కీర్తన 16:5 కూడా ఉంది. ఈ యొక్క అంకాన్ని మరింత స్పష్టంగా చెబుతుంది. యెహోవా నా భాగము, నా గిన్నె, నా స్వాస్థ్యాన్ని స్థిరపరిచిన వాడు. ఇది ఈ వాక్యం. ఈ వాక్యానికి నేపథ్యం యెహోవా నీవే, నీ భాగ్యం, నా భాగ్యం, నా భాగము. ఎందుకంటే అహరోను లేవి, కాలేబు లేవి వంశస్థులకు చెందిన వారు. వీళ్ళన్నీ
జయించిన తర్వాత అన్ని భాగాలన్నీ పంచుకుంటున్నప్పుడు లేవీయులకు మాత్రము లేదు భాగాలు. వాళ్ళకు భాగాలు లేవు, వాళ్ళకు ఆస్తులు ఇవ్వలేదు. ఒక్కటే చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడంటే, నేనే నీ భాగం, నీ స్వాస్థ్యం, నీ ఆస్తి మొత్తం నేనే, వీటిలో పాలు పంచుకోవడానికి వీలు లేదని చెప్పాడు. ఈ యొక్క మొదటి వచనానికి నేపథ్యం ఇదే. ఏమంటున్నారంటే, యెహోవా నీవే నా భాగము, నీ వాక్యం అనుసరించి నడుచుకుందని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షం ఉంచుకొని నా పూర్ణ హృదయంతో నేను బ్రతిమాలపడుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపు. నా మార్గములు నేను పరిశీలించుకుంటుని, నీ శాసనంలో తట్టు మరలుకొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించినప్పుడు నేను జాబు చేయక త్వరపడితిని. 3 వాక్యాల సారాంశం ఇదే. కటాక్షన్స్ అంటే ఇంగ్లీష్ బైబిల్ ఏమనుకుంటుందంటే, ఐ సాట్, నేను వెతికాను, అప్పుడు దేవుని యొక్క కృప నాకు కనిపించింది. దాని యొక్క వాక్యం ఒకసారి వాగ్దానాలు గత వారం మనం నేర్చుకున్నాం. ఈ యొక్క వాగ్దానం కూడా ఉంది. ఏంటి? ద్వితీయోపదేశకాండం 4:29 నేను చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ హృదయంతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవును. ఒకవేళ నువ్వు వెతికితే ఎలా వెతకాలి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో వెతికితే ఆయనకి ప్రత్యక్షం అవుతాడు. ఇది ఆయన వెతకాలి. సో అదే దీన్ని ఇప్పుడు చెప్తున్నాడు. ఏమని? కటాక్షించమని, మాట చొప్పున నన్ను కరుణింపు. నీ మాట చొప్పున కరుణింపు అంటే నీ మాట ఏంటి? ఈ ద్వితీయోపదేశకాండం 4:29 నీకు ప్రత్యక్షమవునని ఆయన గొప్పగా చెప్తున్నాడు. నీ ఆజ్ఞను అనుసరించుటకు నేను జాబు చేయక త్వరపడితిని. భక్తిహీనుల పాశములను నన్ను చుట్టుకొని ఉన్నాను. నీ ధర్మశాస్త్రము నేను మరవలేదు. ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి. మనం ఈ శోధన నుంచి తప్పించుకోవాలనుకున్నాం. ఈ ఆటంకాల నుంచి తప్పించుకున్నప్పుడు ఒక్కొక్క వయసుకు ఒక్కొక్క శోధన. మేబీ జీవన భత్యాలు సంపాదించుకుంటూ మనకున్నటువంటి శోధనలు, ముఖ్యంగా మన ఉద్యోగంలో శోధనలు, మన యొక్క ఫ్రెండ్స్లో శోధనలు, ఎస్పెషలీ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, టీనేజ్ ప్రెషర్స్. టీనేజ్ అంటే సమకాలికమైనటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళ ప్రెషర్స్. తేరా ఈ ఏజ్లో నువ్వు బీరు పట్టకపోతే నాతో పాటు ఏంటి? అరే నీకేంటి, ఒక బాయ్ ఫ్రెండ్ లేడా? సిగ్గుచేటు అంటే నువ్వు చక్కగా లేవనా? ఇటువంటి సమస్యలు నేను మా రిలేటివ్స్లో విన్నాను. యంగ్ గర్ల్స్ను పెంచడం ఎంత కష్టమో, ఎంత కష్టమైనటువంటి బాధ్యత తల్లిదండ్రులకు తెలుసు. ఎందుకంటే ఇటువంటి ప్రెజర్స్, టీనేజ్ వాళ్ళ ఫ్రెండ్స్లో తిరుగుతున్నప్పుడు న్యూనతా భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నువ్వు మాతో పాటు తిరగకపోతే, మాతో పాటు ఇటువంటి డ్రెస్సెస్ వేసుకొని క్లబ్లకు రాకపోతే, కనీసం డిస్కోలకు రాకపోతే, పబ్లకు రాకపోతే ఏంటో నీ జీవితం ఏంటి, నీ బ్రతికేంటి? బాయ్స్ ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క సమస్య యమ భాషల్లాగా చుట్టుకుంటాయి. ఈ యొక్క సమస్యలన్నింటికి సమాధానం ఏంటంటే నువ్వు వెతుకునేదే. గత వారంలో మనం 3810 ప్రామిసెస్ ఉన్నాయని తెలుసుకున్నాం.
అటువంటి ప్రామిసెస్ ఎన్నో ఉన్నాయి. ఈ వాక్యాన్ని నువ్వు చక్కగా వెతికి దేవుని వాక్యాన్ని అనుసరించి తద్వారా నీకు కావాల్సినటువంటి ధైర్యాన్ని, శక్తిని ప్రార్థన ద్వారా మీరు పొందినట్లయితే అప్పుడే నువ్వు ఈ శోధనను జయించగలవు. అప్పుడే నీకు కలిగే ప్రతి ఈ భాషల నుంచి నువ్వు బయటపడగలవు. న్యాయమైన నీ విధులు బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొన్నవాడను. నీ యందు భయభక్తులు కలవారందరినీ నీ ఉపదేశంలో అనుసరించే వారికి నేను చెల్లివాడను. ఏమంటున్నాడు ఇక్కడ? అర్ధరాత్రి అప్పుడే అన్ని ఆలోచనలు వచ్చేవి. తను చేస్తున్నటువంటి కష్టాలను, తను ఎదుర్కోబోతున్నటువంటి ప్రాబ్లమ్స్కు, టెంప్టేషన్స్కు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, జీతభత్యాల కొరకు, భర్త నుంచి, భార్య నుంచి, స్నేహితుల నుంచి, కొలీగ్స్ నుంచి, మీ పై ఆఫీసర్స్ నుంచి ఎన్నో బాధలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఈవెన్ ఇంటి పక్కన ఉన్నటువంటి నైబర్స్ తోటి ఒక్కటి కాదు. ఈ బాధలన్నింటినీ కలుసుకొని పడుకున్నా మధ్యరాత్రి వెనుక వస్తుంది, ఆలోచనలు వస్తాయి, నిద్ర పట్టదు, ఆలోచనలు వస్తాయి. ఎలాగా? ఎన్నో ఉంటాయి. తల్లిదండ్రులు, వాళ్ళ కోడల సమస్యలు ఉంటాయి, అల్లుళ్ళ సమస్యలు ఉంటాయి. ఒక్కటి కాదు, ఎన్నో. అప్పుడు అర్ధరాత్రి వేళైనా కూడా నేను లేచి నీ తట్టు తిరిగి నేను ప్రార్థన చేసి నీ వాక్యాన్ని మళ్ళీ మననం చేసుకొని నువ్వు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నేను తెలుసుకోవాలి. అప్పుడు నీకు దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఫిలిప్పీ 4:19 చెప్తారు, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. క్రీస్తునందు మహిమ వల్ల నీ యొక్క ప్రతి అవసరం తీర్చు. సో ఈ వాక్యాలతో మనం మరొకసారి ఉత్తేజింపబడి, గుర్తింపబడి, తెలుసుకొని ఇప్పుడు బలలో పాల్గొనే ముందు ఒక్కసారి ఆయన ప్రార్థించుకొని ఈ సమస్యలకంతటికీ మీ యొక్క వాగ్దానాలు నెరవేర్చుకుని ఈ యొక్క ప్రార్థనలో నేను గడుపుటకు నాకు శక్తిని పోయా, ఓపికని పోయా, బలాన్ని పోయా అని ప్రార్థిస్తూ ఈ బలలో పాల్గొంటున్నాను.